श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య ఇకరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క మార్గదర్శక నిర్దేశంతో జరుగుతున్న ఈ సత్సంగం ఈరోజు సాయినగర్లో శ్రీ మిలారప్ప జీవిత చరిత్రలోని అంశాలను మనం వివరించుకుంటున్నాం. ఈ మిలారప్ప చరిత్ర ద్వారా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక కూడా కార్యకారణము ఇమడబడి ఉంటుంది. ఒక పని దానికి ఒక కారణం ఒకటి ఉంటుంది. కారణం లేకుండా ఏ పని జరగదు. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే విశ్వసిస్తాడో వాడు జీవితంలో ఆనందాన్ని అనుభూతి పొందగలడు. ఆనందం పొందగలడు. ఆ ఆనందాన్ని నిరంతరం అనుభూతి కలుగుతుంది. అంటే చేసేవాడు, చేయించేవాడు, చేయబడేవాడు. అంటే ఈ మూర్తి ద్వారా దేనికి అంటనట్టుగా ఉంటాడు. ఎవడైతే కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాడో, నమ్ముతాడో అక్కడ కాదు. నమ్మకము, విశ్వాసము. విశ్వాసం అంటే 600 106 దాన్ని విడిచిపెట్టడు. నమ్మకం అంటే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాసేపు ఉంటుంది, కాసేపు స్థిరత్వం లేకపోవచ్చు. గడియారంలో లోలకంలాగా ఇలా ఊతూనే ఉంటుంది. కాసేపు ఇటు, కాసేపు అటు. కాబట్టి ఇక్కడ ఈ మిలారప్ప జీవిత విధానము ఏదో ఒక ఆధ్యాత్మిక సాధనకు సంబంధించింది అని భావించకూడదు. ఇది ఈ జీవిత విధానము ప్రతి ఒక్కరికి సూచిక చూపిస్తుంది. అది ఎలా వెళ్ళాలి అనే భావనని మనల్ని ఆలోచింపజేస్తుంది. సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. అది నిరూపించిందే ఈ మిలారప్ప చరిత్ర. ఇది సాధన చేసుకుంటూ కొండల్లో, గుహల్లో అలా ప్రయాణం సాగిస్తూ జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆ ఆనందాన్ని పొందుతున్న సమయంలో వీరి చెల్లెలు ఏటా వెతుక్కుంటూ వచ్చి అన్నగారికి ఆహారం ఇచ్చారు. అది నిన్న సంఘటన. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, ఆమెకి ఏ ధర్మాలు చెప్పాడో, సత్యం చెప్పాడో అన్నీ చెప్పాడు. అవన్నీ వినేసి, నువ్వు మారవు, నేను మారను, మా ధోరణి మాది, నీ ధోరణి నీది. ఎందుకంటే సత్యం చెప్పేవాడు, ధర్మం చెప్పేవాడు ఎంత చెప్పినప్పటికీ కూడా మనం దాన్ని ఎక్కించుకో. ఎందుకంటే భయంతో ఎక్కించుకో. సత్యంగా ఉంటే కష్టాలు పడాలేమో, ధర్మంగా ఉంటే దుఃఖం అధికమవుతుందేమో. ఆ ధర్మం గుర్తొచ్చినప్పుడు రాముడు గుర్తొస్తాడు, సత్యం గురించినప్పుడు హరిశ్చంద్రుడు గుర్తొస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? దాన్ని పట్టుకు ఊగలాడడం ఎందుకు? ఆ కష్టాన్ని, దుఃఖాన్ని ఎందుకు అనుభవించడం ఎందుకు? ఏదో పుట్టాము, పెరిగాము, అలా పడుతూ లేస్తూ పోతుంటామనే భావనతో మనకి భయం వేస్తుంది. కానీ సత్యము, ధర్మము పట్ల అవగాహన ఉన్నవాడికి నిర్భయత్వం ఉంటుంది. సత్యమేవ జయితే అనే పదాన్ని ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు ఆనందాన్ని ఇస్తాడు. అహింస పరమో ధర్మ. అహింస అనేది పరమధర్మంగా ఎవడైతే భావిస్తాడో వాడు ఉన్నతిని పొందుతాడు. ఎందుకు పెద్దలు ఆ శ్లోకాలని చెప్పారు? అహింసో పరమధర్మ సత్యమేవ జయితే అంటే ఏదో యథాలాపంగా వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం కాదు. వాళ్ళు అనుభవించి అనుభూతి పొంది వారి హృదయంలో వచ్చి వెలువడిన వాక్యాలు, అవి మంత్రాలు. ఆ మంత్రం అంటే మరణం. వాటిని మరణం చేసుకుంటున్నప్పుడు వాటి నిర్భయత్వం ఉంటుంది. మనం ప్రతిసారి ఎదుర్కొంటున్నాం, బాబాని ఆరాధిస్తున్నాం, బాబా బతి నేను ఉండగా నీకు భయం ఎలా? ఎన్నిసార్లు చదువుకుంటాం దాన్ని? ఒకసారి చదువుకుంటాం, ఇంకోసారి చూస్తాం, ఇంకోసారి మన పాటి మనం ఉంటాం. ఇంక దాన్ని పట్టించుకో. అది చూసినప్పుడు
దాన్ని చదివినప్పుడు దాంట్లో అవగాహన ఉన్నప్పుడు నిరంతరం నిర్భయత్వమే ఉంటుంది. మీకుందా అని అడగద్దు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఊగలాడుతూ ఉంటుంది మనస్సు. ఆ ఊగలాడకుండా ఈ చరిత్రకి నిర్దిష్టంగా దృఢత్వం చేస్తుంది. వెతుకుంటూ వచ్చింది, ఆమె ఆహార పదార్థాలు ఇచ్చింది. ఇతడేదో అర్ధనగ్నంగా ఉన్నాడు, గుడ్డ ఇచ్చేసిపోయింది. మళ్ళీ ఆహారం తీసుకురావడానికి పోయింది. నీ మాట నిన్నయ్యా, నువ్వు వింటే నీకెందుకు, నేను నీకు ఆహారం తెచ్చి పెడతాను, నువ్వు అన్నావు కాబట్టి అని. వచ్చిన తర్వాత ఆమె గుడ్డకు ఇచ్చింది, దుప్పటి ఇచ్చింది. దుప్పటి కప్పుకోవాలి. అతడేం చేశాడంటే మొక్కలు చేశాడు. చేతికి గ్లౌజ్ చేసుకున్నాడు, తలకు టోపీ పెట్టుకున్నాడు, కాళ్ళకు ఒక గ్లౌజ్ చేసుకున్నాడు, మొలకెట్టు కట్టుకున్నాడు. మొత్తం కప్పుకుంటే ఒక చలికో దేనికో ఉంటుంది. గుడ్డ రెండు కప్పులేసి ఉంటుంది, హాయిగా ఉంటుంది. అంటే దాని మీద ప్రీతి నశించాలి. ఇది నా వస్తువు, ఇది లేకపోతే నేను జీవించిన భావన పోవాలి. అలా ముక్కలు చేసుకున్నాడు. చేతికి వాళ్ళకి క్లోజ్ మార్క్ చేసుకున్నాడు. ఇచ్చిన వాడికి ఎలా ఉంటుందా? ఆమె వచ్చింది, పిలిస్తే దుప్పటిని ముక్కలు చేసి పారేస్తున్నాడు. అంటుంది, నీకు పిచ్చా అయితే బాగా ఇంత ముందేమన్నావు, మీతో అనవసరంగా మాట్లాడే బదులు ధ్యానం చేసుకోవచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు దీనికి ఎంత టైం ఇచ్చావు నువ్వు? ముక్కలు చేయాలి, తుడులు చేసుకోవాలి అంటే ఏంటి? నాతో మాట్లాడక మాత్రం సమయం వృధా అంటే. మరి ఇది ముక్కలు చేసేవాడికి మాత్రం నీకు ఇది వృధా నీకు అనిపించలేదా? ఒక్కొక్కసారి తిరిగి వెళ్ళి కనిపిస్తుంటావు ధ్యానం చేసేటప్పుడుగా. మరి దీనికి ఎలా తిరిగి వచ్చింది నీకు? అది బాధ. ఏరా మంచి గుడ్డ ఇస్తే ఏదైనా ముక్కలు చేసి పెట్టుకున్నాడే అని ఆవేదన. ఎట్టయినా రక్త సంబంధం కదా, ఇది రక్త సంబంధం అన్ని సంబంధం ఒకటే అయిపోయింది. ఇక్కడికి అన్ని సంబంధాలు మిళితే మీరికి, అందువల్ల సపరేట్గా అనిపించదు. అన్ని రంగుల మిశ్రితం ఉన్నవాడికి సపరేట్ ఒక రంగు ఎలా అనిపిస్తుంది? ఆ తత్వం ఎలా రప్పది అంటే ఇక్కడ రంగుల పదం వచ్చింది కాబట్టి ఒకడు రంగులు వేసేవాడున్నాడంట, ఒక తొట్టి పెట్టుకున్నాడు. మీరు వచ్చి అడిగారు, నాకు ఎరుపు రంగు కావాలన్నారు. తెల్లబడి ఎత్తుకొచ్చారు, దాన్ని ముంచాడు, ఎరుపు రంగు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ పచ్చరంగు కావాలి, తెల్లబడి పచ్చరంగు కావాలని అదే తొట్టిలో ముంచి లేవనెత్తాడు, పచ్చరంగు వచ్చింది. ఇంకోటి పసుపు రంగు నాకు వచ్చింది, నాకు కావాలని ముంచారు, ఆయన పసుపు రంగు వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. బ్లూ రంగు కావాలని మీరు వచ్చారు, ముంచాడు దాంట్లోనే. ఒకటి చూస్తాను ఆశ్చర్యంగా, ఒకే తొట్టి మోస్తాను. తొట్టి ఒకటే, దాంట్లోనే మీరు తెల్లబడి తెచ్చారు. మీరు మీకేమో ఎరుపు రంగు వచ్చింది, ఆమెకేమో పచ్చ వచ్చింది, ఆమెకేమో పసుపు వచ్చింది, ఆమెకేమో బ్లూ వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చి ఉంటుంది అని ఆలోచించాడు మీ ఓటుగాడు. వాడు గుడ్డెత్తుకొచ్చాడు, నీకు ఏ రంగు కావాలన్నాడు. ఆ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగు కావాలన్నాడు. ఆ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగు కావాలన్నాడు. చిన్నగా నవ్వాడు. ఎవరు? ముంచేవాడు. షబాష్ అన్నాడు. అర్థమైంది, దీనిలో భావం ఏంది? అతడు ఏదో అది నాకు కావాలన్నాడు. రంగు వచ్చింది కదా, బ్లూ అంటే బ్లూ వచ్చింది, పచ్చ అడిగినా సంతోషంగా తెచ్చుకుంటూ వెళ్ళిపోయినారు. ఆ తొట్టే అసలు చేసిన ఆధ్యాత్మిక తత్వం అంటే భగవంతుడు అనుకుంటా. ఇది చెప్తే మీకు అర్థం. ఆ తొట్టి భగవంతుడు. నాకు బ్లూ రంగు కావాలి, నాకు బిడ్డలకి చదువు కావాలి, ఎత్తుకోంబో. నా బిడ్డకి పెళ్ళి కావాలి, ఎత్తుకోంబో. ఆ రంగులో ఏముంది? మొత్తం తత్వం ఏంది? శ్రేయస్సు ఉంది, ఇది ప్రేయస్సు ఉంది. మీ కోరిక కోరారు, ఆ కోరిక వచ్చింది. వీడే కోరుకున్నాడు, నాకేది మంచి శ్రేయస్సో అది కావాలి అంటే ఏంటి? అన్నీ మిళితం. అర్థం కాదు, అర్థమైందా? ఆ తొట్టి భగవంతుడు స్వరూపం. నేను వచ్చా, భగవంతుడా నాకు ఎరుపు రంగు కావాలి అంటే నాకు ఎర్రకారు కావాలి ఎత్తుకోబోతు ఇచ్చేసాడు. అంటే వేరు వేరు కాకుండా అంతా కావాలని ముట్టుకున్నాడు. దాంట్లో ఏ రంగులు ఉంటుంది? భగవంతుడిగా తత్వం ఏముంటుంది? మనకి శ్రేయస్సు ఇవ్వడం వస్తుంది, మనం అడిగింది కాదు. మనకి శ్రేయస్సు మీద అందులో ఉంటుంది.
నాకు అందులో ఉండేది కావాలన్నప్పుడు నాకు ఏ శ్రేయస్సో అది నాకు వస్తుంది, అర్థం అనుకుంటాను. లేకపోతే ఒకే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నాకు వచ్చింది, వేరే వేరే తత్వం ఎరుపు బులుగు పచ్చ ఆయన దృష్టిని బట్టి సృష్టి అన్నట్టుగా మనం ఏది కోరామో అది భగవంతుడు ఇస్తాడు, కానీ దాని ఫలితం సంబంధం లేదు. వీడియో కొనుక్కున్నాడు, అందులో ఏమేమి ఉండదు, ఏముంటుంది అందులో? దయ, కరుణ, అహింస చెప్పుకుంటాం, అవన్నీ మిక్సితో అవి ఉంటుంది. ఇది తీసుకునేది ఒక్కడొక కోరిక, అర్థమైంది? స్వీట్ స్టాల్ ఉంది, మీరు వచ్చి బూందీ అడిగా జిలేబీ అడిగారు, ఇంకోటి ఏమన్నాడు నాకు అంగడి కావాలన్నాడు, అంగట్లో చూసి ఇచ్చాడు వాడు, నాకు అంగడే కావాలన్నాడు, వాడు చిన్న అంగట కూర్చోబెట్టాడు, మొత్తం వాడిదే. అంటే ఏమిటి? బిడ్డలకు ఉద్యోగం కావాలన్నా, పెళ్లి కావాలన్నా, ఇంక కోరిక కావాలన్నా, ఇంక కోరిక కావాలన్నా అన్నీ వాడికి వేసి రేసమో ఏది కావాలో తినచ్చు. అర్థమైంది? ఆ తత్వంలో ఈ మిలారప్ప గారు ఉంటారు కాబట్టి అది గుడ్డ ఇది గుడ్డ అనే భావన ఆయనకి లేదు. మరొకప్పుడు ఇలాంటి పని గంటగా ఉదా చేసుకుంటూ కూర్చున్నాం అని చెప్పేటప్పటికీ వీటితో కోపం రావాలి కదా. కోపం వస్తే ప్రశాంతంగా చెప్తాను సమాధానం. అందరిలోకి నేనే ఎంతో అర్హుడిని, నువ్వేదో నాకు అర్హత లేదు, నువ్వు వృధా చేశావు అని అంటున్నావు. నేను గట్టిగా చెప్పగలను, అందరిలో నేనే అర్హుడిని. ఇప్పుడు ఆ తొట్టులో ఏ రంగులు ఉండదో అది కావాలని కోరుకున్న వాడికి అర్హుడా, ఎవరికి ఏది కావాలని తీసుకోవాడు అర్హుడా? చూసేటికి ఏముంది, నీకేదో నువ్వు ఎత్తుకోపోయినావు, నీకు గుడ్డలు కావాలనో, తిండి కావాలనో, ఇంకోటి కావాలి, ఇంకోటి కొనుక్కో ఎత్తుకుపోయినావు. నేనా అన్నిటికీ నేను తీసుకుంటున్నా. ఇప్పుడు అతి దృష్టి వాడి కాదు పెట్టి పంపించేస్తాను, సొంతకాడైతే మొత్తం వాడిది. అనేదో అన్నింటిలో నేనే అరటి గట్టిగా చెప్పగలను. ఎందుకంటే జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఎంతగా ఉందో అంతగా నేను సద్వినియోగం చేసుకున్నానుగా. జీవితంలో ఎంత సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందో మ్యాక్సిమం అంత నేను తీసుకోగలను. మరి సద్వినియోగం మన జీవితంలో ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటాను? ఇది మన ప్రశ్న. హెచ్చరిక చేశాడు, నాకన్నా అదృష్టవంతుడు లేడు, నాకన్నా అర్హుడు లేడు అని గట్టిగా చెప్పగలను. అంటే ఏమిటి? ఎంతటి విశ్వాసం ఉండాలి, ఎంత దృఢంగా ఉండాలి. కాబట్టి ఈ జీవితం ఉంది, మ్యాగ్ ఎంత అర్థం చేసుకోగలను అంతగా చేసుకోగలను, అంతటి సామర్థ్యాలలో ఉంది కాన్ఫిడెన్స్. అంటే ఈ జీవితం మన జీవితాల్లో ఎంతగా వినియోగించగలము అంతగా వినియోగించగలని కాన్ఫిడెన్స్ మనం పెంచుకోగలగాలి. వినియోగము, దుర్వినియోగము, సద్వినియోగము. మన లైఫ్ని దుర్వినియోగమా, వినియోగమా, సద్వినియోగమా? సమయం ఏంటో ఖర్చు పెడుతూనే ఉంటాం. పిచ్చాపోటు కలపడం వినియోగమే, ఆ టెంపరీ సంతోషం. సద్వినియోగం ఆనందం. కాబట్టి ఎంత మేరకు పెట్టుకోగలను అంత మేరకు నేను చేసుకోగలిగే సామర్థ్యం నాలో ఉంది. ఆ భావం దృఢపడాలంటే మనసుకి ఎంతగా తర్ఫీదు ఇవ్వాలి. కాబట్టి దీన్ని బట్టి మనం కూడా సద్వినియోగం చేసుకోవడానికి మనకి మార్గాలు ఉన్నాయి. అది ఏ మార్గమైనా సరే పెరగడానికి అవకాశం ఉంది. పాట పాడతావా, ఆ పాటలో కూడా భగవతత్వం పొందడానికి అవకాశం ఉంది. నాట్యం చేస్తావా, దానికి కూడా అవకాశం ఉంది. పొలం చేసుకుంటున్నావా, దానికి కూడా అవకాశం ఉంది. వంట చేసుకుంటున్నావా, దానికి అవకాశం ఉంది. అంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. అదే భరద్వాజ మహర్షి గారు అంటారు, క్షణం క్షణం ఆత్మ వికాసానికై కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. అలా ప్రతి క్షణాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే కృష్ణ కాలస్వరూపుడు నేనన్నాడు, కాలమే నేనన్నాడు. అంటే ప్రతి సమయం కూడా ఆయన యొక్క అనుగ్రహ ప్రసాదం, ఆయన యొక్క స్వరూపం అనే భావించినప్పుడు సద్వినియోగం చేసుకోగలం. సద్వినియోగం చేసుకోవడానికి మనకు మార్గం ఏంటి? పారాయణ పెట్టాడు, సత్సంగం పెట్టాడు, శ్రవణం పెట్టాడు, మననం పెట్టాడు, ధ్యాస పెట్టాడు.
మరి ఇవన్నీ చేసే మార్గాలు ఉన్నాయి. కానీ వీడియో ఒకటి ఎన్నుకో. అందుకే నవవిధ భక్ష పెట్టాడు. 9 మార్గాలు ఎందుకు పెట్టాడు? 9 మార్గాలు పెట్టాడు భగవంతుడు. ఆ 9 మార్గాలు నువ్వు ప్రయాణం సాగించవచ్చు. 9 మార్గాలు కూడా అవసరమే. అంటే ఏంటి? ఎందుకు అవసరం అంటే ఒక మార్గం చాలదంటే ఒక మార్గంలో పోయే స్థిరత పొందేవాళ్ళు చాలా అరుదు. త్యాగే లాంటి వాళ్ళు, కబీర్ లాంటి వాళ్ళు, అన్నమయ్య లాంటి వాళ్ళు. మరి ఆ ఒకే మనం స్థిరత ఏర్పడకపోవచ్చు. అందుకని కాసేపు ఆ మార్గం, కాసేపు వినడం, కాసేపు కీర్తన చేయడం, కాసేపు పూజ చేయడం, కాసేపు నమస్కారం పెట్టుకోవడం, కాసేపు అర్చన చేసుకోవడం, కాసేపు దాస్యం సేవ చేసుకోవడం, కాసేపు సత్యంగా ఉండడం, ఆత్మనివేదన చేసుకోవడం. అలా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మనలాంటి పాములకి అయితే ఏదో సద్వినియోగం చేసుకున్నాం అంత సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టి నేను చేసేది ఒక లజ్జాకార సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఎందుకు సిగ్గుపడాలి? ఇవి చేయలేని వాళ్ళ గురించి సిగ్గుపడు. చెడు పని గురించి సిగ్గుపడు, మంచి పనికి నువ్వు సిగ్గుపడేంటి? మనం ఒకసారి నేను గుడికి పోతే అక్కడ చూస్తూ గుళ్ళోకి దొరతా, ఎవరు అనుకుంటారేమో అనేసి. గుళ్ళోకి పోయింది మంచి పనే చెడు పని? ఇంకోటి ఎవరు మహాభక్తుడిని ఎగతాళి చేస్తారేమో అనుకొని ఎవరు లేనప్పుడు టైం చూసుకుంటా. ఇప్పుడైతే గుడిగడ ఎవరు ఉన్నప్పుడు పోయి పోదాం అనేసి నేనండి మీరు కాదు. అది తప్ప ముప్పాలి ఆలోచించడాలే. ఎందుకు సిగ్గుపడాలి దేవుడి దగ్గరికి పోయేదానికి? లేదా మంచి పని కనుక్కోండి, మంచి పని కూడా కొంచెం ఆలోచిస్తాం, ఎవడే అనుకుంటాడేమో. ఆడ చలివదిని పెట్టారు, నీళ్ళు పోయి అనిపిస్తూ ఉంది. జనంలో నీళ్ళు పోస్తే ఎవరు నీళ్ళు పోస్తారంటారేమో, జనం లేకపోతే నీళ్ళు పోస్తామనుకుంటాం. మళ్ళీ మంచిదా చెడా? మన మనుషులు ఎక్కువగా కూడా మంచి పని అంటేనే మనం బెరుకు, చెడు పని అంటే హ్యాపీగా చేస్తాం. ఇది సహజ లక్షణం. ఏ పాప అలా జీర్ణిపోయింది అన్నమాట. కాబట్టి నేనెందుకు సిగ్గుపడాలి? నువ్వేదైనా సిగ్గు, నువ్వు అర్ధనగ్నంగా ఉన్నావు అనుకుంటున్నావు. బాగా ఆలోచించు. నువ్వు గుడ్డ ఇచ్చావు, అది ఉపయోగపడేది కదా, ఉపయోగపడితే లేదా అడిగేసుకోము. నీకెందుకు బాధ అంటే ఒక దుప్పటిగా కాకుండా నువ్వు ముక్కలు చేసుకుంటాయి, అది ఆమె బాధ. ఇక్కడ ఏంటంటే నువ్వు ఏమి తిన్నా నీకు ఆకలి తీరాలంతే, అది గుర్తుపెట్టుకోవాలి. ఉపయోగం ఉందా లేదా? ఇక్కడ ఉపయోగపడుతుంది కదా, ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు అంటూ నువ్వు ఆ భావాన్ని విడిచిపెట్టు. అంటే నాకు కోపం వచ్చేసాడు, చిల్లి కదా, కోపంతో మొహం చెప్పుకున్నారు, మూతి ముడుచుకుంటారు కదా. అప్పుడు ఇల్లు అంటే అన్న ఆయన చెప్పినాడంటే ఎందుకు చెప్తుంటే ఆలోచించరు కదా అంటే ఆ పదం ఉందమ్మా అక్కడ. మూతి ముడుచుకున్న ఆ పదం కాదు. ఆమె కోపంతో ముఖం ముడుచుకున్నది. అక్కడ ముఖం నేను మూతే చెప్పిన వెంటనే లౌకికైన మనుషులు ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడు చూస్తున్నారు, ఎక్కడ చెడు ఉందో అది మంచి అనుకుంటున్నారు. అంటే ఏది సిగ్గుమాలిన పనో దాన్ని చేయడానికి సిగ్గేమిలే, ఏది సిగ్గుపడిన మార్గం ఉన్నదో ఆడు సిగ్గుపడుతున్నాం. సత్తగా రావడం కూడా కొంచెం మనం అట్టా జంకుతూ వచ్చిన వాళ్ళని ఫస్ట్ మొట్టమొదట ఇప్పుడు సగం పక్కన పెడతాం. ఏ రోజు అత్తగానా అని కూర్చుంటే అడిగి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. బా వీళ్ళకంట్లో పడ్డామా, సరే ఏం చేస్తాం అని బాధతో వస్తే వచ్చినామో ఉంటాం మనం. ఇప్పుడు రావులేండి, నేను కొంత సాధన మాస్టర్ గారి దయ వల్ల. అదే ఆ విషయం సరైన అభిప్రాయం లేదు. దేని పట్ల? సత్యం, మంచి పట్ల, సత్యం పట్ల, ధర్మం పట్ల అవగాహన ఉన్నవాడు సిగ్గుపడడు, ధైర్యంగా చేస్తాడు. ఎందుకు మనం భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయడం ఎందుకు భయపడేందుకు? ఎవడో ఏదో అనుకుంటాడనేసి మనం మంచిగా ఉండకుండా ఉండడం ఎంతవరకు సబబు? మనం మంచి పెద్ద నవ్వుతా అంటారు అనుకో, మా ఆయన నవ్వితే వాడు పల్లె బయటపడుతుంటాడు, నవ్వితే రోగం పని వాడు పల్లె బయటపడేది. అప్పుడు పల్లె పాచిపట్టి ఎప్పుడు డోర్ తీసేస్తుంటాడు. నవ్వుతారు కదమ్మా, వెంటనే మాట్లాడాలి వాళ్ళకి. దెబ్బకి చెప్తే ఒరే పని పుచ్చిపడాలి చెప్పడా టక్క నువ్వు చూసుకుంటే అర్థం చూసుకుంటాడు. ఉద్దేశం ఏంటంటే
మంచి పని చేయడానికి మనకి జంకపడాల్సిన అవసరం లేదు. ఏది మంచో అవగాహన లేని వాళ్ళు దాని పట్ల జుగుప్స కలిగి ఉంటారు, వద్దనుకుంటారు, అది చెడ్డ పని అనుకుంటారు. కానీ సత్సంగం పోదాం అంటే ఎందుకే సత్సంగం పోవడం, ఆడ పోతాం కూర్చుంటాము, ఆడ వినాలా, వింటే మన తప్పులు బయటపడుతుంది, ఆచరించాలా, మనం ఇటు ఆచరించలేము, దానికి పోవడం ఎందుకు, అయిపోయాడు. ఆడ పోవడం ఎందుకు, వినడం ఎందుకు, చేయలేదు మనం బాధపడేది ఎందుకు, మళ్ళా అయ్యో చేయలేదు బాధపడేది ఎందుకు, ఆ బాధ వినకపోతే కష్టం వస్తా ఉన్నా కదా. కాబట్టి ఆ సత్సంగం మనకి పనికిరాదు. దీని బదులు ఇంకే పిచ్చాడు కబుర్లు మాట్లాడుకుంటే మనసు ఆనందంగా ఉంటుంది. అప్పుడేంది, ఏది మంచి పనితో దాని పట్ల జుగుప్స, ఏది చెడ్డ పనో దాని పని ఇష్టం, అది నీ విధానం ఇక్కడ ఉంది అని చెబుతూ ఇంకేదైనా పాట పాడేది కదా, ఏదైనా లౌకిక సుఖాలన్నింటినీ కూడా పరిత్యజించి సన్యాసులంతా సత్యానికి అన్వేషానికి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. లౌకిక సుఖాలను పరిత్యజించి ఈ సన్యాసులంతా కూడా సత్యానికి అన్వేషణకి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఇక్కడ సన్యాసం అంటే కాసాగుడ్లు వేసుకున్నాడే కాదండి, జనహితం కోసం, లేకపోతే సకల జీవ ప్రాణి కోటి హితం కోసం చేయడానికి వాడన్నీ వదులుకుంటాడు. అంటే లౌకికమన్నీ వదులుకుంటాడు. దానికి మహాత్ములు వీరైతే మహనీయులు. గాంధీ మహాత్ముడు, స్వాతంత్ర పోరాటం అనేక మంది సమర యోధులు, వారు లౌకిక వాళ్ళన్నీ ఇంటి పట్టిన ఉన్నారా, సరైన ఆహారం తీసుకున్నారా, సరైన బట్టన కట్టారా? ఆ బ్రిటిష్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి భయపడి కొండల్లో కోనల్లో నీరు లేక, తిండి లేక, నిద్ర లేక, చివరికి పట్టిపడితే జైల్లో మగ్గుతూ మరి లౌకిక పఠించారు లేదా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? సత్యానికి కట్టుబడి ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. మరి మనము అని ప్రశ్నించుకోవాలి. మనం సమాజం కోసంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? అది ఎవరికైనా ప్రశ్నే అండి. నేను చేశాను మీరు చేయలేదు చేయమని అనే ఉద్దేశం కాదు. ఇక్కడ సన్యాసి అంటే వాళ్ళ సమేత అనుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరు మన జీవితం అన్వయించుకుంటూ రావాలి. ఎందుకంటే మనం దొరికిన వస్తువు మనమే అనుభవిస్తే ఇతరులకు పంచకుండా ఈ దొంగతనంతో సమానము. ఇక్కడ తిండి, ధనము, అధికారం ఏదైనా సరే మనలో ఏదైతే నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ప్రజాహితం కోసంగా సద్వినియోగపరచు. దానికి ఉదాహరణగా మహనీయులంతా కూడా ఆదర్శంగా తీసుకో. ఇప్పుడు అనేక మంది సైంటిస్టులు ఎంతగా కష్టపడి ఉంటారు, రేయింబడి నిద్రపోయి ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు శాటిలైట్ ఒకటి ప్రయోగించాలంటే, షాలో ఒక ఉపగ్రహం ప్రయోగించాలంటే వాళ్ళు చూడు దాదాపు నెల వరకు ఎంత కష్టపడతారు. అంటే ఇంతకు కష్టపడకుండా తీవ్ర కష్టపడతారు. మరి ఆ శాటిలైట్ ప్రయోగం ఎంతమంది దానివల్ల ఉపయోగించుకుంటున్నాము? ఇప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించుకుంటాం, నెట్ ఉపయోగించుకుంటున్నాం, హాయిగా ఉపయోగించుకుంటున్నాం. కానీ దీని ఉపయోగం కష్టపడ్డ వాడి కష్టాలను మాత్రం గుర్తించలేకపోతున్నాం. అని చెప్పాడు, నీ జీవితంలో ఎంత సద్వినియోగం చేసుకోవాలనో అంత సద్వినియోగం చేసుకోగలను అని మిలారబా చెప్పాడు. మన జీవితాన్ని, మన సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకోవాలనే సంగతి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది లైఫ్ని వదిలిపెట్టేవాళ్ళే కాదండి. ఇక్కడ ఏమి మంచి కొట్టేసుకోకూడదా, కారులో పోకూడదా అని కాదు. నువ్వు కారులో పో, మంచి దేనికన్నా పో, కానీ మనసులో భావం మాత్రం సర్వేజన శిఖినోభవంతుల భావాన్ని నిరంతరం నింపుకుంటూ ఉండు. అది సత్యానికి దారి తీస్తుంది. అటువంటి వాళ్ళు లౌకికులంతా ఏ పనులైతే లజ్జాకరమని భావించారో, వాటిని కావని వేటివి కావు తెలుస్తారో ఆ విలువకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు వాడు. లౌకికులు ఏదైతే ప్రాధాన్యం ఇస్తున్నారో ఈ సన్యాసాన్ని సన్యాసాన్ని విసర్జించడం అని అర్థం అండి. వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సరే, మనకే అనుకుంటాం ఇంతకుముందు నాకు సినిమాలు పిచ్చి, నాటకాలు పిచ్చి. ఆ పిచ్చి ఇప్పుడేమైంది? మాస్టర్ గారి పుణ్యం వల్ల అదంటే విరక్తి పుట్టింది. అంటే ఏది సినిమా కూడా పోరా, షికారు కూడా పోరా, అదే అమెరికా పోకూడదా, లేకపోతే ఢిల్లీకి పోకూడదా, అలా విహారతను పోకూడదా, డబ్బుని ఏం చేస్తావు, ఎత్తుకోపోతావా అని అంటారు అనుకోండి. వీడికి ఏమనిపిస్తుంది? దానివల్ల ఉపయోగం లేదు,
ఆ డబ్బులతో 10 మందికి మనం హెల్ప్ చేశామంటే వాళ్ళ ఆనందం ఎంత ఆనందం ఉంటుంది అని ఆలోచిస్తాడు మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నవాడు. మరి ఏది ఆనందం? కాబట్టి ఆ వ్యక్తి చూస్తుంటే కూడా ఇన్నట్టుగా ఉంటాడనమాట. సరే చెప్పుకోవాలి, నేను పోలే వారికి ధైర్యం లేదా అంటారు కదా, పిసినారు కూడా అంటారు. కానీ వాడికి ఏమంటుంది, అది జుగుప్సుగా ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఆ సమయానికి జనహితం కోసం ఉపయోగపడితే, లేకపోతే నీ కోసం ఉపయోగించుకుంటే ఎంత ఉపయోగకరం ఉంటుంది? ఈ వాళ్ళకు నేర్పుతున్నారు కదా. అంటే అటువంటి ప్రార్థన ఇవ్వకుండా ఉండాలని మన యొక్క జీవితం. అందుకే భాగవతాన్ని వ్యాస భగవానుడు మనకు అందించాడు, పెరిగి పురాణాన్ని అందించారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అందించారు, అలాగే మహనీయుల యొక్క జీవిత చరిత్ర అందించారు, సైంటిస్ట్ జీవిత చరిత్ర మనకు అందించారు. వాళ్ళంతా ఏం చెప్పారు? దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? అది గుర్తుపెట్టుకో. అశాశ్వతమైన దాని మీద మనం ప్రాధాన్యం ఇస్తున్నాం, శాశ్వతమైన దాని కోసం మనం ప్రాధాన్యం పట్టించుకోవడం కూడా లేదు. శాశ్వతమైన మనస్సు దాన్ని జాగ్రత్తగా మనం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆ విధానం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేస్తూ ఉంటున్నాము. కాబట్టి వాటి కోసంగా నువ్వు బాధపడుతున్నావు. ఏమో చిల్లు అంటున్నాడు, నువ్వు వాటి కోసం నువ్వు బాధపడుతున్నావు. నువ్వు శరీరం గొడ్డు ఉందో లేదో అని ఆనందంగా ఉన్నాను లేదా? ఆనందం ముఖ్యమా, సుఖం ముఖ్యమా? వస్త్రం కూడా ఏమి లేదు, నాకు ఆనందం ఉన్నది కదా. ఈ వస్త్రం కప్పుకోవడం, తిండి కప్పుకోవడం దేనికోసం? ఆనందం ఉండడం కోసమే, ఆరోగ్యం కోసమే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరి బట్ట లేకుండా కూడా హిమాలయ పర్వతంలో నేను ధ్యానం చేసుకుంటున్నానంటే మరి చలి నాకు అనిపించలేదు. కాబట్టి ఆనందంగా ఉన్నట్టే కదా. కాబట్టి అటువంటి లేని దానికోసం నువ్వు బాధపడుతున్నావు. ఇంకా ఆ మాట అంటాను, ఇంకా ఆమె కోపంతో బాగా ముడుచుకుపోయిందట. ఏ లౌకికుల్లో ఉంటూ ఈ లౌకికమైన దృశ్యాలు చూస్తూ ఏంటి మా అన్న ఇలా అయిపోయాడు, ఇది బాధ అన్నది అంతే. అందరూ ఈ ధ్యానంతో ఏ పలకలు ఊరేస్తున్నారు, ఆసనాలు పెట్టుకుంటున్నారు, శిష్యులు చేసుకుంటున్నారు, జేజలు కొట్టుకుంటున్నారు కదా. అంటే నేను వస్తామంటే దారిలో ఒక స్వామి కనబడ్డాను టీవీకి, నేను సత్సంగం అది చూసేదాకా చెప్పింది. కాబట్టి వాటి పట్ల మనసు పెరుగుతుందండి. మనిషికి సహజం అది. చూస్తున్నాం అనుకోండి, నిజంగా వాళ్ళు చూడండి అధర్మంగా ఉన్నా కూడా ఎంతగా ఎదిగిపోతున్నారు, మన ధర్మంగా ఉన్నా ఏం లాభం అని మనసులో అనిపిస్తుందండి నాకు. ఇంత న్యాయంగా పోతున్నప్పటికి కూడా ఏంటి మనకి కష్టాలు అనిపిస్తుంది. దానికి సద్గురుశాలు నేను ఒక సమానం చెప్తాడు, మనం చేసే మంచి ఎప్పటికైనా అది ప్రతినిస్తుంది. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ ఫలితం మాత్రం ఎప్పటికైనా ఇస్తుంది. మంచి వ్యక్తికి కీడు చేస్తే ప్రకృతి కూడా కోపం వస్తుంది ఈరోజు. అందుకు సత్యసాయి చూడమని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్, ప్రతి ఒక్క వాక్యం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో సార్. అంటే దాని తర్వాతనే మనం ఒక ఆనందం కలుగుతాం, నిజమే మనం దీనే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ పేట చిన్నప్పటి కష్టపడి బిచ్చిమెత్తుకున్నప్పటికీ విసుకొంత వాతావరణం అదే మనసంతా అయిపోయింది. అయ్యో మరి ఇలాగ అయిపోయింది, అలాగుంటే బాగుండేది కదా, బాగుండేది అన్నప్పటికీ ఆ మాటలో వచ్చింది ఆయన. దానికి అతీతంగా ఉన్నాడు వెళ్ళారప్ప, అందుకని ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. నేను సంస్కరించడం అంటే నేను బాగుపరచడం ఎవరికి సాధ్యం కాదన్న. లాభంలా మొన్న వచ్చాను అదే నీతి బోధించావు, మళ్ళా ఇప్పుడు వచ్చాను ఇప్పుడే చెప్తాను. నిన్ను బాగుపరచడం ఎవరి వల్ల కాదు. అంటే ఏం చెప్పిన మాట లేకపోరా నీ కర్మని పో, ఆయన చేయవు బాబా సేవ అనుకుంటావు, ఇంటి పట్టే ఉండవు, తర్వాత ఉంటావు, నీ ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తూ చేయడం కొందరు ఉంటారండి. చూడు ఆయన ఆరోగ్యం చెడిపోయింది చూసారా అంటూ చెప్తాడనమాట. ఏదో వాడి ఆరోగ్యం మీద అతి ప్రేమగా ఉన్నట్టుగా, ఎందుకు వాడు చేయకూడదు కదా. ఇట్లాంటి సమాజంలో ఉన్నాం మనం. దీనికి అతీతంగా ఉన్నాడు ఇక నీ సంస్కరణ నా వల్ల కాదు, సరే ఇప్పుడు ఏం తెచ్చా నేను ఆహారము నేను తీసుకో అని ఇంకేమో దొరికితే మాకు వస్తానని చెప్పేసి అది వెళ్ళిపోతా ఉంది. అన్నకి కొంచెం ఆమె మీద అయ్యో వెళ్ళిపోతుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది, ఆమెకు సముదాయించాలి, ఆమె మంచి మార్గం పెట్టాలి ఆయన తపనతో పిలిచాడు. నీ ఆడే పోబాక కొంతకాలం నా దగ్గర ఉన్నాడు. కొంతకాలం
నా దగ్గర ఉండు అంటే ఆమె దృక్పథాన్ని కాస్తన మారుస్తాం. లౌకికంలో నుంచి పారమార్థంలోకి కాస్త తీసుకొస్తాం. అది వెళ్తారండి, సరే నా దగ్గర ఆహారం ఉంది కదా అది అయిపోయేంత కన్నా ఉండు అని కొంత టైం ఇచ్చాడు. సరే అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఆడ ఉన్నంతసేపు అయినా ఆడ ఉన్న రోజులైనా ఈయన వాసన నాకు అంటుకుంటుంది. ఒక వారం ఉందనుకోండి, వారం చెత్త పడదు కదా అని ఇతర ఉద్దేశం. అందుకే మాట్లాడుతున్నాడు. అంటే మామూలుగా తగని పనులు చేయకుండా ఉంటుంది కదా అని ఈయన బాధ. అందుకని ఉండమన్నాడు. నెలలో 20 రోజులు అంటే కనీసం 10 రోజులైనా మంచి మాటలు ఉంటే ఏమైనా మార్పు వస్తుందేమో ఆ దగ్గర ఉండమన్నారు. అదే సద్గురు శాస్త్రులు 4 కొడుకులు అన్ని లింకే పెట్టాల్సిందే. ఆ 4 కొడుకుల్ని దాసుకుని వస్తాడు కథ చెప్పడానికి. అప్పుడు 4 రోజులు ఉండమంటాడు. ఆ కొడుకులు 4 రోజులు ఉండలే ఉంటారు. అప్పుడు దాసు ఒక మాట అంటాడు, అంటే భయమా? ఏం భయం? మారిపోతారేమన్నాడు. నేను సత్సంగం వల్ల మీరు మారిపోతారు, మీకు భయమా అన్నప్పుడు వాళ్ళ భయం కదా. ఆవిడ కూర్చో, నువ్వు మారవు కదా, నీకు నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు ఏందంటావు? ఆ మాటతో కూర్చుంటారు. ఆమె ఒక్కొక్క కథకి ఒక్కొక్కడు మారుతా వచ్చాడు. ఇప్పుడు 2 మారారు, 3వ ఉన్నాడు తిరిగిపోతున్నాడు. అది మనసు, వాడిని మార్చబోతాడేమో రేపు వెళ్ళాడు. అందుకని కొద్దిగా ఉంచుకున్నామంటే కాస్తన్నా మారుతాం. సత్సంగ ప్రభావం అది, సత్సంగ ప్రభావమే అది. అందుకు మహాత్ములు ఎందుకు సత్సంగం చేసేవాడు? బాబా కూడా సద్గురు సాహచర్యంలో రోజేం చేస్తున్నాడు ఆయన? సద్గురు సాహచర్యంలా ప్రవచనం చెప్తున్నాడు కదమ్మా. ఉపన్యాసం అన్నాడు, ప్రవచనం పదం వాడతాడు అక్కడ కూడా. ఈరోజు ప్రవచనం అయిపోయింది అంటాడు, సత్సంగం అయిపోయింది అన్నాడు. ప్రవచనము ప్రమాణంతో కూడిన వచనము. వచనం అంటే మాట. ఒక పద్ధతి అండి. సత్సంగంలో ఏం చెప్తున్నాడు, మాస్టర్ ఏం చెప్తున్నాడు అదే వస్తుందండి సద్గురు సాహచర్యుడు మాటలు. ప్రవచనము, మాస్టర్ గారి ప్రవచనాలు బుక్ ఉందా లేదా? అది ఏది చూసినా ఏది విన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే. వస్తానే ఉంటాను నేను కూడా ఒక్కోసారి గంటలు, ఏం అర్థం కదా నాకు, ఏం ఉపయోగం? చూసినా అరగంట ఆయన పులతో పడొస్తా ఉన్నాడు, చూసినా ఏదిరా నువ్వు చెప్పాలి కదా రేపు అనేసి. అది జాగ్రత్తగా డైలాగ్ వస్తే పెద్ద సౌండ్ పెట్టుకుంటా. ఆయన డైలాగ్, మా బాబా డైలాగ్ వస్తే ఒక అతను మిస్ కాకూడదు కదా, మనకు అర్థం కావాలి కదా. అంటే దాని ద్వారా మనలో సద్బుద్ధి పెరుగుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఆ 4 ఎందుకు భయంతో సత్యంగా వినంటున్నారు? మారిపోతాయి మనం. ఈ సమాజం కూడా అంతే. మనం ఇప్పుడే ప్రశాంతంగా అనుకుంటారు వాళ్ళు మారిపోతే అలా జరగకూడదని కొద్దిగా ఉంచుకోనని ఆయన అంటున్నాడు. అందుకని అలా ఉంటుంది కదా కొంతకాలమైనా అని ఆశించాను. నా దగ్గర ఉన్నంతసేపు ఆమె కర్మ సిద్ధాంతాన్ని బోధించాను. అది కూడా పదే బోధించాడంట. అంటే ఒకసారి మనకు ఎక్కదు కాబట్టి ఒకే విషయాన్ని పదే బోధించాడంట. పదే వాదాడండి ఇక్కడ. పదే బోధించాడు అంటే ఒకసారికి ఎక్కదు, 2సారికి ఎక్కదు, 3సారికి ఎక్కదు, 4సారికి ఎక్కదు. ఎక్కేదో చెప్పడమే. వాడు విసుక్కొని తల ముత్తుకొని ఏమన్నా కానీ చెప్పేదే కట్టుబడేసి కూర్చున్నాడు. పదే బోధించాడట. అలా బోధిస్తే కొద్దో గొప్ప ఆమె మనసుకు నాటుకున్నట్లున్నది. పదం నాటుకున్నట్లున్నది అన్నాడు అంతే. నాటుకున్నది చెప్పలే అంటే మొక్కకాయలు తెలిసిపోతుంది కదా, వినగా ఏదో కొద్దిగా ఉన్నట్టుంది అంటున్నారు. అంటే ఎందుకంటే అంతకుముందు కంటే ఆధ్యాత్మిక జీవనం పైన ఆమె కొంచెం శ్రద్ధ చూపడం మొదలుపెట్టింది. ఎట్లా గుర్తుపెట్టాడు? ముందు సత్సంగం చెప్పాడు, ఇట్టా ఉంటుంది. మళ్ళీ 2వ సత్సంగం చెప్పాడు, ఇట్టూలు ఉంటుంది. 3వసారి సత్సంగం చెప్పాడు, ఇలా చూస్తూ ఉంటుంది. 4వ సత్సంగం చెప్తానప్పుడు ఫీల్ అవుతా ఒక కవులు అర్థం తెలిసిపోతాడు.
వాస్తవం అది. అందుకని కొద్దో గొప్ప ఉన్నట్టు కనబడింది. అర్థమైందా లేదా, అర్థమైందే లేదా అని ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటారు కదండి. అంటే ఏళ్ళు పెట్టి చూసినప్పుడు అర్థం కాలేదు అర్థం, వాడు అటెన్షన్ అవుతాడు అనమాట. మనకి మనసు ఏం చూపిస్తారంటే అది రెడీకి అలర్ట్ అవుతారన్నమాట. అది ఇంత లోపల వాళ్ళ పిల్లతల్లి ప్రవేశించింది. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏమిటి ఆ కర్మ సిద్ధాంతం, దానివల్ల అర్థం ఏంటి, అది తెలుసుకోవాలి కదండి. ఏంటి కర్మ సిద్ధాంతం అంటే? మనం చేసిన కర్మకు ఫలితం అనుభవించడము. ఏ పని చేస్తామో దాని దాకా ఫలితం ఉంటుంది. దాన్ని తప్పించడం మాత్రం ఎవరికి వీలు కాదు. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ అని అంటారు. సంచిత కర్మ ఇంతకుముందు ఏమేమి చేశామో దాని ప్రారంభ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నామో అది ఆగామి కర్మ, భవిష్యత్తుకి అదే దారి ఏర్పడుతుంది. ఈ గుర్తించడం ఏమవుతామంటే మంచి మాట, చూపు, నడత అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తున్నాం చెల్లెళ్ళు, ఇంతకుముందు మనం ఏదో చేసిన ఫలితం కావును భిక్ష పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు చాలా ఎవరు కష్టపెట్టా, ఆ కష్టాన్ని తెలియదని అనుభవించుకుంటున్నా. నేను ఇలా నువ్వు బాధపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు అనుభవించేది ఆగామి కర్మ. అంటే నెక్స్ట్ ఇంకా నేను భవిష్యత్తు కావాలి, నేను బుద్ధతను పొందాలి, కాబట్టి ఇప్పుడు నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాను అదే భవిష్యత్తుకి నాంది. అంటే కృష్ణుడు చెప్పిన విధానం ఇక్కడ కర్మసిద్ధాంతం చెప్తున్నాడు. ఇప్పుడు మిలనపు ఎప్పటివాడు, కృష్ణుడు ఎప్పటివాడు, ద్వాపరయుగం ఎప్పుడుది, కలియుగం ఎప్పుడుది, ఇది కలియుగం, ద్వాపరయుగం అప్పుడుది. అంటే మన ప్రమాణం ఏంటి, కృష్ణుడు చెప్పింది ప్రమాణం. ఆ సిద్ధాంతం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి విషయంలో కూడా విహిత కర్మ, వికర్మ, అకర్మ, మళ్ళా 3 కర్మలు. విహిత కర్మ అంటే ఏమిటి, జనహితం కోసం చేసే కర్మ, అంటే ఇతరులకి హితం కోసం. అదే భారత పరహితం, పరపీడనం, పాపం. సింపుల్గా అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి పరహితం చేయడమే మన పుణ్యం. నువ్వు హితం చేయి. హితం చేయాలంటే బాహ్యం కూడా ఏం పడలేదండి. నువ్వు మనసులో కూడా అందరూ బాగుండాలని కోరుకు కూడా హితమే. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ కూర్చొని అందరూ బాగుండాలి, సకల జీవరాజు బాగుండాలి అనుకుంటే కూడా నువ్వు హితం చేసినట్టే. సంకల్పమే ఆ సంకల్ప శక్తిగా మారుతుంది. ఆ శక్తి ప్రవచనం అవుతుంది, విస్ఫోటనం అవుతుంది, అంతటా వ్యాపిస్తుంది. ఆటం బాంబు చిన్నది కనబడుతుంది, పేరేటప్పటికీ అందులో అన్ని వెదలుతుంది కదండి. చిచ్చుబుడ్డి దాంట్లో మనకేం కనబడదు, వెలిగిస్తానే అనేక విధంగా పూలు లేకుండా జరుగుతుంది కదండి. అలాగే ఒక ర్యాకెట్ మామూలుగా టపాసు వాడుతుంటున్నాం, పైకి పోయిన పెద్ద పెద్ద పూలుగా వస్తుంది కదండి. చిన్న అగ్నిరవ్వతో, చిన్ని అగ్నిరవ్వతోని ఆ తారాజువులు పైకి లేచి ఎంతగా కాంతినిస్తుంది. ఆ చిన్న అగ్నిరవ్వే జ్ఞానం. అది ప్రతి ఒక్కరిలో కూడా ఆ జ్ఞానం ఉంది, లోపల అది ఉంది. దానికి నిప్పు అంటించాలి. అది అందించడమే మహాత్ముల యొక్క అవతరణ. కాబట్టి అక్కడ విహిత కర్మ చేయి, వికర్మ అంటే చేయకూడని పని చేయడం, చేయకూడదు అంటే ఏది చేయకూడదో అది చేయడం. 90% అదే చేస్తుంటాం. ఏది చేయకూడదో అదే చేసుకుంటున్నాం. ఏది వినకూడదో దాని మీదే ఆసక్తి, ఏది తినకూడదో దాని మీదే ఆసక్తి, ఏది చూడకూడదో దాని మీదే ఆసక్తి. అవునా కాదు పరిశీలించుకుందాం. ఒక విషయం చెప్పామనుకోండి, ఇది ఎవరు చెప్పాకని వాడిపోయి చెప్తాడు. అది ఇది చెప్పాకంటే అది చెప్పి చెప్తాడు. మరి ఆ వైపు పోవాలంటే ఎందుకు పోకూడదున్నాడు, ఏముంటుంది అక్కడ తెచ్చుకుంటాం అని పోతాడు బాధపడతాడు. ఈ పని చేయాలంటే ఎందుకు చేయకూడదు, ఏముంది అట్లా చూస్తాము, తెలుసుకుంటాము. నష్టపోయిన తర్వాత నువ్వు తెలుసుకునేది కాడ
అంటే ఇక్కడ మళ్ళీ ఏది చేయకూడదో అది ఆ పని చేయకుండా ఉండడం. అదే బాబా మనకి వస్తుంది ఉపోద్ఘాతం అనుకుంటున్నాను. బాబా చెప్పేది ఏది చేయాలని, ఏది మంచిదో అది చేయండి, ఏది చెడుదో చేయబాకండి. అది ఇక్కడ ఈ పదార్థం వాడేది. కాబట్టి వికర్మ. అకర్మ అంటే సోమర్థనం, ఏ పని చేయకుండా. ఏమంటే అంతా భగవాన్ నేను చెప్పాను కదా మీరే, ఇంకెందుకు పని చేసేది నేను? నాలుగు పోసిన నీరు పోయాడా, ఎందుకు కష్టపడాలా? ఇది శుష్క వేదార్థం అంటారు. అర్థమైంది పాప అంటే వేద చెప్పాడు కదా. కాబట్టి భగవంతుడు అన్నీ ఇస్తాడు, పని ఏదో చేయడం నేను. అది అకర్మ. అంటే ఇవన్నీ ఆయన బోధించడం కదా. కర్మ సిద్ధాంతం అంటే విషయం అదే. కృష్ణుడు ఎందుకు అధ్యాయం చెప్పాడంటే మన కోసమే ఇవన్నీ కూడా. నువ్వు విహిత కర్మ చేస్తావా, వికర్మ చేస్తావా, అకర్మ చేస్తావా? అంటే చేయకూడదు పని చేసుకుంటూ పాపాలు మూట కట్టుకుంటావా? ఏ పని చేయకుండా వ్యర్థంగా కాలం గడుపుతావా? లేదు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నువ్వు ప్రతి మాట కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుందా? ఈ మూడు చూసుకో. ఇది చాలా లోతుగా భజించాను. ఏదో 3 ముక్కలు చెప్పేది కాదు ఇది. 3 ముక్కలు కర్మ సిద్ధాంతం చెప్తే అదేం అవుతుంది? మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈ 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామిగా, విహిత, అకర్మ, వికర్మ, ఈ 3 గుర్తుపెట్టుకుంటా. ఈ 3 ఆ 3 మొత్తం 6 కర్మలు గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, మన జీవితం సద్వినియోగం అవుతుంది. అంటే మితంగా వాదిస్తారు ఈ ఆధ్యాత్మికంలో తెలుసు తెలియకో ఒక్కరి భాష. అంటే వాళ్ళు చెప్పింది ఒకటి, మనకు అనుకూలంగా చేసుకున్నది ఒకటి. బాబా డబ్బులు పెట్టుకున్నాడు, ఒక అడిగా లేదన్నాడు. బాబా అబద్ధం చెప్పాడు కదా, మనం కూడా లేదు చెప్పచ్చు. బాబా చెప్పాడు కదా, అంతా చెప్తాడు. ఎందుకు చెప్పాడు కదా, అది చెప్పడు మన వీడు. ఎందుకు బాబా ఇవ్వలేదు అది చెప్పడు. నాకు కాదు అదే కదా, ఎక్కొట్టడే కదా కావాల్సింది. మన ఆధ్యాత్మికంలో కూడా మనకి ఏదో అదే తీసుకుంటున్నాం. మనకి ఏది మనసు పడుతుందో దానే తీసుకుంటున్నాం, మిగతా వదిలిపెట్టేస్తాం. అందుకే మన ఆధ్యాత్మికంలో ముందుకు పోవడానికి అదే కారణం అవుతాం. ఇంత కర్మ సిద్ధాంతం సింహ చెప్పుకోవాలంటే మనం ఏ విత్తనం వేస్తామో ఆ ఫలితమే వస్తుందని దృష్టి పెట్టుకుంటే, ఇప్పుడు నువ్వు భిక్షమెత్తి కష్టపడుతున్నావు, నేను ఇలా కష్టపడుతున్నాను, ఇదంతా మన ప్రారంభం, ఇంతకుముందు గతం చేశాం, అందులో బయటపడాలి. అందుకని ఇప్పుడు నేను మంచి కర్మ చేసుకుంటున్నా. ఎవరు మెలారెప్ప. ఎందుకంటే బుద్ధత్వం పొందాలని, బుద్ధుని దర్శించాలి. కాబట్టి ఇప్పుడు అనుభవించినంతా గతం తెలుసు. నా కర్మ అన్న అంటే ఏంటి? మంచిగా చెడు నా కర్మే అనుభవిస్తున్నా. ఇటువంటి అనుభవం, ఇటువంటి కష్టం, ఇటువంటి దుఃఖం నాకు భవిష్యత్తులో రాకూడదు. నేనేం చేయాలి? ఏ పని చేయాలి అది చేయాలి. ఏది చేయమని చెప్పారో అది చేయాలి. అంతే. గతం కథ అయిపోయింది. మనకు తెలుసో తెలియకో పొరపాటు చేసాం, అది అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ అనుభవానికి ఎవడూ కారకుడు కాదు. మనకనే బాధ్యత. మన కర్మే మనల్ని జీవిస్తుంది, ఇలా నడిపిస్తుంది. బుద్ధి కర్మానుసారని అంటారు. నీ బుద్ధి ఆ కర్మ ప్రకారమే చేపిస్తుంది. ఆ పని నీ బుద్ధి ఆట చేస్తుంది. నేను ఒకటి మంచిగానే మాట్లాడుకుంటా, కానీ రఫ్గా మాట్లాడేస్తాను. అంటే నా కర్మ చేసింది అని అలా మాట్లాడిచ్చింది. అంటే ఆల్రెడీ రికార్డింగ్, ఆ రికార్డింగే జరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ రికార్డింగ్. ఈరోజు ఇక్కడ కూర్చోవడం, మీరు అక్కడ కూర్చోవడం, మీరు అక్కడ కూర్చోవడం, మీరు అక్కడ కూర్చోవడం, అంతే. ఆగినప్పుడు కష్టం అనిపించదు, ఇష్టమో అనిపించదు. అప్పుడేమవుతుంది? ఆనందం ఉంటుంది. ఇంతటి తత్వం ఆ కర్మ సిద్ధాంతంలో ఉందండి. కృష్ణ భగవానుడు చెప్పిన ప్రతి ఒక్క అధ్యాయాలంతం ఇంతకుముందు చెప్పుకున్నాం. గీతామగ్రంథం పుస్తకం చిత్రకూటంలో దాదాపు 3 ఏళ్ళు పట్టింది. మళ్ళా దాన్ని ఎత్తుకోవాలని అభిలాష కలుగుతూ ఉంది. ఆ గీతామగ్రంథం పుస్తకం ఒక్కొక్క శ్లోకంలో భావం అందరి మహాత్ములు లింక్ పెట్టుకోవచ్చండి. ఏమో చూద్దాం ఆయన సంకల్పం ఎలా ఉందో. అట్లా ఇవన్నీ చెప్పేటప్పటికి
ఇంగింది కదా, అప్పుడు వాడి పెంటలు వచ్చింది. కోపం వచ్చేస్తే కదా ఇంకా ఇదంతా పోయా, ఇదంతా పోయింది. పెంటలు వస్తానని చూసేసింది ముందు ఈ చెల్లెలు. అన్నా చూడు వచ్చేస్తుంది మన కష్టపెట్టిన. వాడు కొండగోప మీద ఉండారు, ఈ పక్క మధ్యలో అగాధం ఉంది, నాకు చెక్కేసి పెట్టారనమాట. ఈ పరిగెత్తిపోయి చెక్క లాగేసింది ఎవరు, చెల్లెలు. ఆమె ఒక పెద్ద బండిలో జడల బండి కదా, వేసుకుని వస్తువులు వేసుకొచ్చింది అనమాట కొండకెళ్ళకి. కొన్ని వస్తువులు మోసుకొని కొండెక్కుతా ఉంది వాళ్ళ పెంటల్లి. పెంటల్లి తల్లి తీయబాకండి, నువ్వు వస్తావని తీయేస్తాను, నువ్వు వస్తావు కాబట్టి తీయేస్తానని. ఇదంతా పోయింది. కర్మ సిద్ధాంతం కాస్త కొట్టుకుపోయింది ఎట్లు సేపే. బిడ్డకేం చెప్పాడు అంతా వినింది, మార్పు వచ్చినట్టుగా అనిపించింది ఆ క్షణం. మళ్ళా ఆ సర్వీస్ వచ్చినప్పటికీ మళ్ళా బొస కుట్టింది. మన పరిస్థితి కూడా పేట పరిస్థితి, మన పరిస్థితి కూడా పేట పరిస్థితి అంతే. వాస్తవం మనం ఒప్పుకుందాం. వీడ ఆయన ఎదుట తర్వాత చూద్దాం. ఆయనడికి వెంటనే అప్పటికే ఆ ముసలాడు అయిపోయింది కదా, ఎట్లా మోసుకుంటా వస్తూ ఉంది. వెంటనే నువ్వు వాళ్ళు అనుకోబాకమ్మ తల్లే, నేను మారాను అని ఆయన చూస్తుంది. మీరు తప్పు పట్టను, ఎందుకంటే మీరు ద్రోహం చేశారు కదా, కానీ మనం తప్పు పట్టను. నువ్వు ఆ వత్తిని మళ్ళా వేయని, నువ్వు అలా వేయకపోతే మీ అన్నతో చెప్పు నేను వచ్చానని. వాడు కూడా కూర్చోన్నాడు. ఈ మాట అయినప్పుడు బయట వచ్చాడు, చూస్తే ఆ పెంచల్లో ఉండాలి, ఇవి చక్కగా చేసి ఉండాలి. వెంటనే అది అన్నాడు, నువ్వు మాకేం ద్రోహం చేసావు గుర్తు తెచ్చుకో అని చెప్పేటప్పటికి ఆమె అంతా గుర్తు తెచ్చుకొని, తెలిసిన ఆయన నేను పశ్చాత్తాపడ్డా, మీ చిన్న ఆయన చనిపోయాడు, నేను ఇప్పుడు ఏకాకనైనా నేను పాపలకు అంతా అనుభవించా, దాన్ని ప్రాచుర్యం చేసుకోవడానికి కోసంగా ఆ వస్తువు తీసుకొచ్చి నీ దగ్గరకు వచ్చా, నేను మారా, మిమ్మల్ని బాధపడి నిజమే అని చెప్పేటప్పటికి అప్పుడు ఈ చెప్తాడు, మా చెల్లెలికి ఆచార్యుని ప్రీతి లేదు, కానీ ఎదుటివాడు బాధపడుతున్నాడనే భావన ఉండింది, నాకు అన్నం తెచ్చిపెట్టింది. నువ్వు నా మీద కుక్కలు ముసుకొలిపావు, కనీసం నీకు జాలి కూడా లేదు అని ఇవన్నీ చెప్పేటప్పటికి చేత ఒప్పుకోవాలి కదా. ఆయన తల ఉంచుకుంది, కన్నీరు గార్చింది. ఆయన నేను పొరపాటు చేశాను, నేను నీ దగ్గరికి బోధ ఏదో మంచి మాట వినాలని నేను వచ్చా అని చెప్పిన తర్వాత నన్ను క్షమించండి అనుకున్నప్పటికీ బుద్ధుడు గుర్తొస్తాడు కదా. ఎవడైతే నిజమైన పశ్చాత్తాపంతో ఈ పదవడాలండి, కొన్ని నకిలీ పశ్చాత్తాపాలు ఉంటాయి. రెండో చూడు నేను మారాను, చూడు ఆయన అట్లే ఉన్నాడు అంటారు. మారా చెప్పాల్సిన అవసరం లే, వాడు చేస్తున్నా కనబడిపోతుంది వాడు మారాడా లేదా అని సంగతి. కానీ నిజమైన పశ్చాత్తాపడ్డ వాడికి నువ్వు క్షమించాలి, నకిలీ పశ్చాత్తాపం ఉండేవాడికి నువ్వు క్షమించబడలే, వాడిని దూరంగా పెట్టు. ఎందుకంటే వాడు ఎప్పుడు ప్రమాదమే, నీది ఇట్లా మాట్లాడతాడు, ఆడవి కూడా మాట్లాడతాడు. నేను చూడు నేను పశ్చాత్తాపడ్డాను, ఆయన మనసు కరగలేదు అని అంటాడు. ఆయన చెప్తా వాళ్ళు ఏమంటారా, ఎందుకు ఆయన అలా ఉన్నాడు, చెప్పేది చేసేది ఒకటే అని మీరు అనుకుంటారు. వాస్తవనా కాదా అంటే జనసందర్భం జరిగేది పాటలేదు. అందుకే నిజమైన పశ్చాత్తాపం అన్నాడు. చెల్లి వద్దంటా ఉంది, లేదమ్మా ఆమెలో మొక్కలు బ్రహ్మాండం కనబడుతుంది, నిజంగా పశ్చాత్తాపడింది, హృదయపరంగా మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో క్షమాపణ కోరిన వారందరినీ క్షమించడం నా ధర్మమని గుర్తించాను అలా రాశాడు. అటువంటి పరిస్థితిలో క్షమాపణ, ఎటువంటి పరిస్థితి, నిజమైన పశ్చాత్తాపణ పరిస్థితిలో వాళ్ళని క్షమించడం నా ధర్మమని గుర్తించా. అందువల్ల మా ఇద్దరి మీద అగాధంగా ఉందే దానికి వంతిని చెక్కవి. ఎవరి మీద? పెద్దలకి నాకు అగాధం, చూడ భావనుడు అగాధం ఉంది, ఇప్పుడు దాన్ని చెక్కవి. అగాధం లేదు, ఇంకా మనసులు కలిసాయి, మాటలు కలిసాయి, మనసు విరబూసింది, మనసు శాంతిగా ఉంది ఉంటుంది. కాబట్టి ఆ అడ్డుకి చెక్క వేసేసి. అందుకే ఏదైనా భేదాభిప్రాయాలు అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి.
లేకపోతే ఏమవుతుంది, అగాధం ఎక్కువ అవుతుంది. ఫేస్ మాట్లాడుకున్నాం అనుకోండి, అగాధం తగ్గిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఫ్రెష్గా తప్పు చేసావు ఎందుకు చేశావు అని అడగాలి. నిజమైన స్నేహం అంటే అదే, నిజమైన స్నేహం అంటే అదే. అంతేగాని వాడు చేశాడు అని ఇంకో 10 మంది చెప్పాడు వాడు నిజమైన స్నేహితుడే కాదు. నేను తప్పు చేశాను అడగాలి, తప్పు చేశాను ఎందుకు చేశావు, ఎందుకు మార్పు వచ్చింది అని ధైర్యంగా అడగలిగే సామర్థ్యమే నిజమైన స్నేహితుడు. అడిగితే ఏమనుకుంటాడేమో, మన ఇంటికి రాడేమో, వాళ్ళ ఇంటికి పోతే ఏమో కాఫీ ఇవ్వడేమో, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడండి నా బోటిగాడు. బుద్ధి వస్తుంది. ఏదైనా ఉంటే ముఖాన్ని అడిగడమే, అప్పుడు అది నిరంతరం ఆనందంగా ఉంటుంది. సంస్థ అనుకోండి, సంస్థలో కూడా అంతే. చిన్న పొరపాటు జరిగింది, చూలు కొనుక్కోకూడదు. నువ్వు ఎందుకు పొరపాటు చేసావు, దాని నష్టం వచ్చింది కదా అని అడగాల్సింది అంతే అని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం క్షమించడం ధర్మం. అప్పుడు ఆగారం ఉండదు, అగాధం ఉండదు, సన్నిహితం అవుతుంది. పేట మాత్రం అవుతుందా ఇందాక గుసగుస చెవులో కొడతాడు, గుసగుస. ఇది కూడా మనం చేసే పని, మనంతా పేటలేనండి. మళ్ళీ ఆడ ముంచుతుందో, మళ్ళీ నమ్ముతాడు వచ్చి ఏం చేస్తుందో, ఎగపోయేస్తుందేమో అని గుసగుసలాడుతుందట, చెప్తానే ఉంటాయట. ఆ ధర్మాలు నమ్మడానికి వీలు లేదు. అయితే ఆమెకున్న అనుమానాలు నిరాధారణ అయిపోయాయి. ఎందుకంటే ఆమె మాట తెలిసిపోతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా సరే. ఇప్పుడు నేను మారానని చెప్పుకోబడలే, నేను పొరపాటు చేశా, కొంతమంది దూరం అయ్యా, దూరం అయిన తర్వాత నేను మారాను ప్రతి ఒక్కటి నేను చెప్పబడలే. నేను మార్పు ఉంటే నన్ను నడవలో తేడా వచ్చేస్తాను. అంటే ఆ సంస్థలో ఏ పని అయితే ఉందో నేను సహకరిస్తూనే ఉంటాను. వాళ్ళు పట్టించుకొని వాళ్ళు పట్టించుకోకపో అని, ఏది నిజమైన పశ్చాత్తాపం ఉంటే. లేకపోతే ఇంత బతిమలాడాను, నన్ను తెలవలేదు, నేను ఎందుకు వాళ్ళ పనికి, నేను ఎందుకు పోయి మాట్లాడాలా అని బెరబిసుకుంటా. బెరబేసుకుంటే నేనే మారినట్టేనా? 10 మంది చెప్పాడని వాడికి మారవాడు, అంతే అయిపోయింది వాడికి. నేనే వచ్చి నేనేం పొరపాటు చేశాను మీరు చేయను అని కలిసిపోయాడు అనుకోండి, అది నిజమైన పశ్చాత్తాపం అంటే. అంత ఆసామాసి కాదులేండి. ఎందుకంటే మనుషులు అహంకారం ఉంటుంది. నేను ఎందుకు తగ్గాల? అహంకారం అంతవరకు భగవంతుడికి ఎప్పుడు దూరంగా ఉంటాడు. భగవంతుడు దగ్గర దేవుడు ఇంట్లో కూడా ఈరోజు పట్టించుకోదు. అహంకారం ఉంటే భయపడినట్టు ఉండొచ్చేమో కాక నటిస్తారు అంతే. ఆ నటన వాడు అనుకుంటాడు నిజం నుంచి భయపడతాను అనుకుంటారు. అది నటన వాడు తెలుసుకుంటే కదా, బొమ్మడి సినిమా లాగా. అంటే అర్థం కావడం కోసం మా అమ్మాయి పద్ధతి, మీ అమ్మాయి పద్ధతి దీనిరా వాళ్ళు ఎక్కడ మరి తీసాటాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అది చెప్తాడు ఇక్కడ. కాబట్టి ఆ అనుకున్నదని నిరాదరణ అయ్యాయి. మా పిన్ని నిజంగా పరివర్తన చెందింది. వెళ్తేనే దాని ఈమెకి కనబడుతుంది అని చెప్పాడు. నువ్వు ఏం పాపత్యమే కదా, నువ్వు ఇప్పుడు అనుభవించావు అని చెప్పిన తర్వాత ఆమె హృదయం పూర్తిగా మారిందంట. వాళ్ళ చెల్లెలు కొద్దిగా పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పరిణితి సాధించింది. ఈ కర్మ సిద్ధాంతం మిల్లర్ పిల్లలు చెప్తున్న విషయం అంటే మనకి గుర్తించవలసిన ఒకటే, మనం ఏ పని చేస్తామో దాని దగ్గర ఫలితం ఉంటుంది. బాలుని ఎంతగా గోడ స్పీడ్ కొడతామో అంత స్పీడ్గా అది వస్తుంది. మాట కూడా ఎంత దృష్టిగా మాట్లాడతానో అది దృష్టిగా సమాధానం వస్తుంది. నేను శాంతంగా మాట్లాడితే శాంతం సమాధానం వస్తుంది. అప్పటికి కాకపోతే మరొక రోజుకైనా మీరు శాంతంగా ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను అనుకోండి, పక్క రోజు నేను మారినా శాంతంగా మారడానికి. కాబట్టి మన శాంతమే మనకు రక్ష, మన కోపమే మన శత్రువు. మనం చెప్పేది పని మీద దృష్టి పెట్టుకొని గత ఇప్పటి నుంచి మన కర్మ మన చెప్పేది పని మన భవిష్యత్తుకు పునాది అనుకుని భావించుకొని మనం ఆ విధంగా ప్రతి ఒక్క పని విహిత కర్మ చేయగలిగితే
మన జన్మ ధన్యం. ఆ ధన్యంతో ఆ పిలతెరమన్నట్టుగానే మనం కూడా పేటాలో నుంచి పిలతెరలోకి ప్రవేశించి ఆ విధంగా హృదయాన్ని స్వచ్ఛందంగా చేసుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ నీలానంద మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.